విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి జూలై మాసంలో రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే రా, రి, రు, తా, తా అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి తులారాశి వారికి జూలై నెల మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది. ఆర్థికంగా లాభాలు, అలాగే ఉద్యోగంలో మార్పులు, ప్రేమ సంబంధాల్లో స్పష్టత, ఆత్మస్థైర్యం, నైతికతతో మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంట్లో మానసికంగా ఆనందము, అలాగే ఆర్థికంగా కొన్ని హితకారక అవకాశాలు మీకు లభిస్తాయి. మరి ఆరోగ్యపరంగా వాతావరణం మారినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులపైన కొంచెం జాగ్రత్తగా ఉండండి, తగ్గించుకుంటే మంచిది. అలాగే పార్టీలో స్థానము మళ్ళీ పెరగడము, రాజకీయ నాయకులకి, అలాగే వాక్చాతుర్యం వల్ల జనంలో పాపులారిటీ పెరగడము, ప్రత్యర్థులతో స్పష్టతగా మీరు వ్యవహరించడం వలన అన్ని లాభపడేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే సినిమా కానీ, కళారంగాలు కానీ, ఆర్టిస్టులు, డిజైనర్లు, సంగీత కళాకారులకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. సోషల్ మీడియాలో మీ క్రియేటివ్ కంటెంట్కి మంచి స్పందన, కొత్త ప్రాజెక్టులు మీరు లైన్లో పెడతారు. అలాగే ఉద్యోగస్తులకు కొత్త టాస్కులు, బాధ్యతలు పెరుగుతాయి. కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కాకపోతే ఫలితాలు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జాబ్ మార్పుకి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి జాతీయ స్థాయి ఆహ్వానాలు అందుతాయి. టీవీ కానీ, డిజిటల్ మీడియా ద్వారా కానీ ప్రచారము, అలాగే వాణిజ్యపరంగా లాభాలు ఉంటాయి. మరి ఉత్పత్తులు, మార్కెటింగ్లో కొత్త ఇన్నోవేషన్స్కి లాభాలు రావడానికి, అలాగే మార్కెట్ విస్తరణలో కొంత జాగ్రత్త అవసరం. డీలర్స్ నెట్వర్క్ మెరుగుపడుతుంది. మరి విద్యార్థులకు కొత్త ఆత్మవిశ్వాసము, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మెరుగైనటువంటి ఫలితాలు, అలాగే స్టడీ ప్లానింగ్ క్లియర్గా ఉంటే కనుక మీకు తప్పకుండా విజయం సొంతమవుతుంది. దూర ప్రయాణాలు, ముఖ్యంగా పర్యటనల కోసము అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, దూర ప్రాంతాలు కానీ, ట్రిప్స్, ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు కానీ, అన్నీ కూడా ధార్మిక యాత్రలు కానీ ఇవన్నీ ఎక్కువగా చేస్తారు. మరి కొత్త ప్రదేశాలను చూస్తూ స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంతో, సన్నిహితులతోటి మీరు యాత్రలు చేస్తారు. అలాగే ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ చేసేటువంటి యాత్రల వలన మీరు లాభపడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇన్నోవేటివ్ ఆలోచనల వలన టెక్ రంగాల్లో ఎదుగుదల, అలాగే స్టార్టప్స్ కానీ, కొత్త టెక్నాలజీ వెంచర్స్ కానీ ప్రారంభిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. మీకు ఇటు షేర్ మార్కెట్ లాభపడతారు. ఇల్లు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవడం, ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగడం, వాస్తు సూచనల్ని కొంచెం పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులకి మంచి మార్పులు, పెండింగ్ పనులు ముందుకు సాగడం కానీ, అలాగే అధికారులతో అనుబంధం మెరుగవడం కానీ జరుగుతుంది. మరి పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. వాళ్ళు ఆటలతో పాటు చదువులో కూడా మీకు ఆసక్తి చూపిస్తారు. కొత్త కోర్సుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ సంబంధాలు మెరుగవడం, పరిచయాలు పెళ్లి వరకు దారి తీయడం జరుగుతుంది. వివాహితులకు పరస్పర గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా వాటిని మీరు జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. మరి బంగారు, వెండి, గృహోపకరణ వస్తువులు కానీ, అలాగే స్థలాలు కానీ అమ్మకము, కొనుగోలు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా విజయవంతమవుతాయి. చక్కటి లాభాల దిశగా మీ జీవితం సాగుతుందని చెప్పచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఓర్పు అవసరము, సహనంగా ఉండండి. న్యాయపరమైనటువంటి విజయం ఉండే సూచనలు ఉన్నాయి. మంచి న్యాయవాదిని సంప్రదించండి. అలాగే సంతాన యోగ ప్రాప్తి కోసం చూస్తున్న వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. వృద్ధి చెందే శిశువు ఆరోగ్యంగా, సుఖంగా ఉంటాడు. IVF ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే తులారాశి వారికి జూలై మాసం అంతా కూడా ఆనందంగా, ఇంకా సుఖకరంగా ఉండబోతుంది అంటే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరణాగతి పాటలు పాడడం, వినడం, అలాగే బుధవారం ఆకుపచ్చ వస్త్రాలను గురువులకు గాను, స్త్రీలకు గాను దానం చేయడం, అలాగే కళాశాల విద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు దానం చేయడం, అలాగే ఆవుకి ఆకుపచ్చని గ్రాసాన్ని సమర్పించడం, అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి జూలై నెల తులారాశి వారికి ధైర్యంతో, చాకచక్యంతో ముందుకు సాగితే కనుక విజయాలు తప్పవు. మీ మాటకు గౌరవం ఉంటుంది. పనుల్లో సాఫల్యం రావడానికి విశ్వాసం పెరుగుతుంది. సమయపాలనతో ముందుకెళ్ళండి. అన్నిటా మీకు శుభం లభిస్తుంది. నమస్తే.